శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయం. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము. మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా జాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ విషయమే నన్ను ఈ గ్రంథము రాయుటకు పురికొల్పినది. అదే కాక బాబా గారి వింత లీలలను చర్యలను మనస్సు నాకు ఆనందము కలుగజేయును. అవి భక్తుల బోధనలుగా ఉపకరించును. పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలు రాయి మొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమునకు న్యాయమును కాదు. అది మనకు సత్యమును ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును. గ్రంథ రచనకు పూనుకొనుట అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమంత్ పంత్ భయపడెను. అతడిట్లనుకొనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కానున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములు నేనెట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితమును గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రాల లోతును గొలవవచ్చును, ఆకాశమును మూయవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించెను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగీశ్వరునగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను రాయ కుతూహలపడెదరో వారి కోరికలు నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములు అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యంపును కొనసాగించిరి. అట్లే 1800 శక సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములను రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగను రాసినవి భక్త లీలామృతము, సంత కథామృతము మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు కలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములందు, సంత కథామృతంలోని 57వ అధ్యాయమునందు సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదవరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్ చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అనే మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకము కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమునకు కలగచేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలగజేయును.
ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశకములనుగు బాబా ప్రబోధములు విని వానిని మనము చేసినచో భక్తులు వాంఛించునని, అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధన్యానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున రాయ నిశ్చయించి తిని. బాబాను సమాధి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందము కలగజేయును. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదాలపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయునని నమ్మి ఉంటిని. నా అంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లనిరి: ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనచే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర రాయనవసరం లేదని వద్దనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదియూ జయప్రదముగా చేయలేము. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించెను. మరియు శ్యామతో ఇట్లా చెప్పి దొండగను: కథలను అనుభవములను పోగు చేయుము. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వేయుము. నేను సహాయము చేసెదను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే రాసి నా భక్తుల కోరికలను నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడువవలెను. దానిని నా పాదములపై పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లా చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడెదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందునూ తోడ్పడెదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట, అది మచ్చునకు కూడా లేకున్నప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే రాసుకొందును. ఈ కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము. ఏ విషయము పైనను కీడు మీలు ఎంచు. వివాదము కూడదు. వివాదం అనగానే నన్ను హేమంత్ పంత్ అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదను. వాగ్దానము జప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకా సాహెబ్ దీక్షిత్, నానా సాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంతో నుంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయమని బలవంతం చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానం చేసి తిని. ఈ మధ్యలోనే ఏదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లోనావాలాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రము అన్నీయూ ఉపయోగించెను, కానీ నిష్ఫలమయ్యెను. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని పక్కన కూర్చుండబెట్టుకొనెను, కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలను అని భావించి షిరిడీ ప్రయాణమును మానుకొంటిని. కానీ కానున్నది కాక మానదు. అది ఈ విధంగా జరిగెను. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసాయికి పర్యటనకై పోవుచుండెను. టానా నుండి దాదర్కు వచ్చి ఇచట వసాయి పోవు బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే నేను షిరిడీకి పోవ నిశ్చయించి తిని. సామాన్లు కట్టుకొని షిరిడీ బయలుదేరి తిని. బాంద్రా నుండి దాదర్ వెళ్ళి అచట మన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకుంటుని.
అటులనే దాదర్కు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరుననగా మహమ్మదీయుడొకడు నేను కూర్చునిన్న పెట్టెలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామా అంతయు చూచి ఎక్కడకు పోవుచుంటివి అని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పితిని. వెంటనే అతడు దాదరు స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడ్ మెయిలు దాదర్లో ఆగదని, అదే రైలులో ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా ఇచ్చెను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేననుకొనిన ప్రకారం ఆ మరుసటి ఉదయము షిరిడిలో చేరలేకపోయేవాడిని. అనేక సందేహములు కూడా కలిగి ఉండేటివి. కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలెనని నాకు ఆత్రము కలిగెను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యాసాహెబ్ నుల్కర్ బాబా వాడ చివరన ఉన్నారని, మొట్టమొదట ధూళి దర్శనము చేసుకోమని నాకు సలహా ఇచ్చెను. స్నానాంతరము ఓపికగా మరలా చూడవచ్చుననెను. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసితిని. నాలో ఆనందము పొంగి పొర్లినది. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచితిని. మనస్సుకు సంతుష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించితిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనస్సులో సాష్టాంగ ప్రమాణము చేస్తిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమన మనలోనున్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనము లభించినదనుకొంటిని. సాయిబాబాను చూచినంత మాత్రముననే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను. వాడాలో తీవ్ర వాగ్వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినమునే నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగ ఉండవలెనని నేను వాదించితిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలెను. ఏమీయూ చేయక సోమరిగా కూర్చుని వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించితిని. బాటే ఇంకొక వాదమును పట్టుకొని ప్రారబ్ధము తరపున వాదించుచు, కాకున్నది కాకమానదు, మహనీయులు కూడా నీ విషయంలో నోడిపోయిరి. మనుజుడొకడికి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వమును కాని అహంకారమును గాని మీకు తోడ్పడవు అనెను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కానీ ఇదమిత్తమని ఏమీయూ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించితిని. వేయేల వివాదములకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడిగెను, వాడాలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని కూర్చి? ఈ హేమాడ్ పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదునకు చాలా దూరముగా ఉన్నది. మా వివాదము గూర్చి బాబాకెట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో మా వాదన నెట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాడ్ పంత్ అను బిరుదునకు మూల కారణం. సాయిబాబా నన్నెందులకు హేమాడ్ పంత్ అని పిలిచెనని ఆలోచింప చేసితిని. ఇది హేమాద్రి పంత్ అను నామమునకు రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశకులకు హేమాద్రి పంతు ప్రధాన మాత్యుడు.
అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు, మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కనిపెట్టినవాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకీ బిరుదు నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును పుట్టుకొక ఎమ్మనియు నేనెప్పుడూను అనుకువ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరికయు ఉండవచ్చునని గ్రహించితిని. అంతకు ముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకొంటిని. భవిష్య చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్య కలదనియు భవిష్యత్తు తెలిసియే బాబా నన్నిట్లా అని భావించవచ్చును. ఏలయనగా హేమాడ్ పంత్ శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానము యొక్క లెక్కలను బాగుగా నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్మోహాటము, ఆత్మశరణాగతి, ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమనెనో హేమాడ్ పంత్ రాసి ఉండలేరు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను రాసుకొనిన దానిని ప్రచురించెను. హేమాడ్ పంత్ బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుంచి వెళ్ళవచ్చునా అని అడిగెను. బాబా అట్లే అని జవాబిచ్చెను. ఎక్కడకు అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పెను. మార్గమేది అని దీక్షిత్ అడిగెను. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున ఉన్న అడవిలో పులులు, తోడేళ్ళు కలవని బాబా బదులిడెను. మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో అని కాకాసాహెబ్ అడగగా అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానానికి చేర్చును. మార్గమధ్యముననున్న తోడేళ్ళు, పులులు గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. మసీదులో అప్పుడచ్చటనే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనం లేదని గ్రహించెను. పరమార్థము నిజముగా గురుబోధ వల్లనే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అనుకువతో నుండి ఆత్మ సాక్షాత్కారం పొందిరనియు దానికి దృఢమైన నమ్మకం, ఓపిక అను 2 గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. 2వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.